ఓకే. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. సో మీకు టైటిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఇటీవల టీజీపీఎస్సీ నుండి ఎఫ్బిఓ నోటిఫికేషన్ను 1393 పోస్టులతో 1393 వేకెన్సీస్తో త్వరలో విడుదల కాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు చాలామంది ఆస్పిరెంట్స్ కావచ్చు, నా స్టూడెంట్స్ కావచ్చు, సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ అని చాలామంది చాలా కాల్స్ వచ్చినాయి. సో అందులో భాగంగానే ఈరోజు నుండి టోటల్ 4 పార్ట్స్గా ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఓకే. సో అవి కూడా మన విఆర్ఏ అకాడమీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. మీరు అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. యాప్ లింక్ కూడా నేను యూట్యూబ్లో ఇక్కడ పొందుపరుస్తాను. ఓకే. ఆ లింక్ ద్వారా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా యాప్లో అయినా అడగవచ్చు, లేదు అని అంటే మీరు కామెంట్ రూపంలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఓకే. సో ఒకసారి మీకు అందరికీ తెలిసింది, ఇక్కడ టీజీపీఎస్సీ నుంచి ప్రీవియస్గా ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయో ఒకసారి చూసుకోండి. మీకు టీజీపీఎస్సీ నుంచి ఎఫ్బిఓ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని సెర్చ్ చేయండి. 1393 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అందరు కూడా పేపర్ 2 అనేది ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది. పేపర్ 2 అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే 100 క్వశ్చన్స్ ఓన్లీ మ్యాథ్స్లో ఉన్నాయి. 100 క్వశ్చన్లు ఓన్లీ మ్యాథ్స్లోనే ఉన్నాయి. సో ఇందులో చాప్టర్స్ ఏమేమి ఉంటాయి, సిలబస్, దానికి సంబంధించినవి అని నేను యాప్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ చూడండి. ఈ రోజు నుంచి మాత్రం 4 పార్ట్స్గా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇవి వీడియోస్ అనేటివి క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ప్రీవియస్గా ఎస్ఐ కావచ్చు, ఇక ఎస్ఐ కానిస్టేబుల్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి అక్కడ పెడతాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కామెంట్లో అడగండి, లేదు అని అంటే యాప్ ద్వారా కూడా డైరెక్ట్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే రైట్. సో చూడండి, నౌ లెట్ us స్టార్ట్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చిండు, log of a minus b by 2 is equal to 1/2 of log a plus log b. సో చూడండి, అయితే మనకి ఏం అడిగింది, దాన్ని a² plus b². a² plus b² వాల్యూ ఎంత అనేది అడిగిండు. క్వశ్చన్ చదవండి ఒకసారి, రాయండి ఒకసారి. ఇది ఫస్ట్ సొల్యూషన్. log of a minus b by 2 is equal to 1/2 log of log a plus log b. ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమై ఉంటుంది. లాగార్థం నుంచి వచ్చింది ఇది. ఇక్కడ మీరు డైరెక్ట్ ఆన్సర్ కూడా ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్లు ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇది 6ab అని కూడా డైరెక్ట్ చెప్పవచ్చు. ఎందుకు సార్ అంటే ఈ 2 ఆర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఆఫ్ లాగ్ ఆఫ్ a మైనస్ b అవుతుంది, a మైనస్ b by 2. దానికి ఇక్కడ ముందుంది కాబట్టి పవర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బోత్ సైడ్స్ ఇక్కడ లాగ్ a ప్లస్ లాగ్ b అంటే ఇక్కడ లాగ్ ab ఉంటుంది, ఇక్కడ లాగ్ ఆఫ్ a మైనస్ b by 2 హోల్ స్క్వేర్ అని ఉంటుంది. ఓకేనా. ఇక్కడ బోత్ సైడ్ లాగర్థం క్యాన్సల్ చేయండి. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే మీకు ఏమొస్తుంది, అక్కడ a² ప్లస్ b² మైనస్ 2ab. ఇక్కడ 2² అంటే 4, అటు వెళ్తే ఏమవుతుంది 4ab. ఇప్పుడు మైనస్ 2ab ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ 2ab అవుతుంది. 4ab ప్లస్ 2ab ఎంత అవుతుంది 6ab. ఓకే రైట్. ఒకసారి సొల్యూషన్ పరంగా చూడండి. ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి, 2ని మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది 2 ఆఫ్ లాగ్ ఆఫ్ a మైనస్ b by 2 ఈజ్ ఈక్వల్ టు ఇది లాగ్ a ప్లస్ లాగ్ b. ఫార్ములా ఏంటంటే లాగ్ ab. లాగ్ a ప్లస్ లాగ్ b ఫార్ములా ఏంటంటే లాగ్ ab. ఇక్కడ కోసైన్ 2 ఉంది కదా, పవర్లోకి వెళ్తుంది లాగార్థంలో. a మైనస్ b by 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ab. బోత్ సైడ్స్ లాగ్ అని క్యాన్సల్ చేయండి. ఇక్కడ a మైనస్ b by 2 హోల్ స్క్వేర్ కదా,
అప్పుడు ఏమైంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అందరూ తెలుసు కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే ఎంత 4 దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది ఏబి. ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ ఏబి 4ab. ఇక్కడ మైనస్ 2ab ఉంటుంది కదా అటు తీసుకెళ్ళండి ప్లస్ 2ab దట్ ఈస్ ఈక్వల్ ఆన్సర్ ఎంత వస్తుంది 6ab. ఆన్సర్ ఎంత అంటే 6ab. ఆప్షన్ ఎంత ఉంది సో చూడండి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అర్థమైంది అందరికీ. ఇది లాగార్థం నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది లాగార్థం అంటే చాప్టర్ ఉంటుంది మనకి అందులోకి వెళ్ళి వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. రాజు పర్చేస్డ్ an article for 12,500 and sold it at 20% above the cost price. If the selling price includes 12,550 as tax, then net profit and profit percentage. క్వశ్చన్స్ రెండు అడుగుతుండే ఇక్కడ నెట్ ప్రాఫిట్ అడుగుతుండు ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతుంది. సో తెలుగులో చూడండి ఒక వస్తువుని రాజు 12,500కు కొని దానిని 20% లాభంతో అమ్మినాడు. రాజు అమ్మిన లాభంలో 1,250 రూపాయలు పన్ను కడితే అతనికి లభించిన లాభము మరియు లాభశాతం ఎంత అనేది క్వశ్చన్. లాభము మరియు లాభశాతం. సో చూడండి లాభము మరియు లాభశాతము అని అంటే వాడు ఆల్రెడీ ఇక్కడ 20% అని మెన్షన్ చేసింది కదా. 20% అంటే 12,500 ఇంటూ 20% అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఇంటూ 20%. అప్పుడు ఎంత వస్తుంది అంటే మనకి 15,000 వస్తుంది. 15,000. ఓకే ఒకసారి చూడండి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఏం చెప్పాడు 12,500 రూపాయలకు వాడు కొన్నాడు. కొని 20% లాభం 20% లాభం అని అంటే 12,500లో 20% అంటే 2,500 వస్తుంది. అంటే మనకి వచ్చిన లాభం ఎంత అంటే 15,000. అంటే 12,500 పెట్టుకొని వాడు 15,000 రూపాయలకు అమ్మిండు. సో వాడు ఇంకో క్వశ్చన్ ఏం అడిగిండు ఇంకా క్వశ్చన్ చూడండి ఇంకేం అడిగిండు మనని అమ్మినాడు. రాజు అమ్మిన లాభంలో 1,250 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ లాభం ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి 2,500 ప్లస్ ఓకేనా 2,500 రూపాయలు లాభం వచ్చింది. ఇందులోకి వెళ్ళి వాడు ఏం చేసిండంటే ట్యాక్స్ కట్టింది. 2,500కి వెళ్ళి ట్యాక్స్ ఎంత కట్టింది 1,250 రూపాయలు కట్టింది. 1,250 రూపాయలు కడితే రిమైనింగ్ ఎంత ఉంటుంది 1,250 రూపాయలు ఉంటుంది. ఇది వానికి వచ్చిన లాభం. అసలు వచ్చిన లాభం 2,500. 2,500లో వాడు కట్టింది ట్యాక్స్ ఎంత పే చేసిండ్రా అంటే ట్యాక్స్ ఎంత 1,250 రూపాయలు పే చేసిండు. 2,500లకి 1,250 తీసేస్తే ఎంత ఓన్లీ మళ్ళీ 1,250 ఉంటాయి. ఇది వీనికి వచ్చిన లాభం. ఇది ప్రాఫిట్, దీన్నే లాభము అంటారు. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో లాభ శాతం అడిగింది. ఇప్పుడు లాభ శాతం అంటే మనకి ఎప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ పైనే ఉంటుంది. ఓకే కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ 12,500 ఇవ్వాలి 12,500. 12,500లోకి వెళ్ళి వానికి వచ్చిన లాభ శాతం ఎంత లాభం ఎంత వచ్చింది 1,250. సారీ లాభం ఎంత వచ్చింది 1,250 వచ్చింది ఇంటూ 100. 2 zeros కి 2 zeros క్యాన్సల్ చేయండి. ఇప్పుడు 120 10 టైమ్స్ అవుతుంది. అంటే మనకు వచ్చిన లాభ శాతం ఎంత 10%. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్, దీన్నే లాభ శాతం అంటే మీకు ఫార్ములా ఏంటిది అంటే లాభ శాతం ఫార్ములా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. లాభము బై ప్రాఫిట్ బై కొన్న వేల దీన్ని కాస్ట్ ప్రైస్గా ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ అంటారు ఇంటూ 100. మళ్ళీ ఇక్కడ లాభం అంటే ఏంద్రా అంటే లాభం ఎట్లా డిస్కస్ చేస్తారు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. అంటే
కొన్న వెల మైనస్ అమ్మిన వెల. కొన్న వెలకి వెళ్ళి అమ్మిన వెల తీసేస్తే లాభం వస్తుంది. ఓకే, అంటే మీకు ఆన్సర్ ఎంత ఇక్కడ 1250 రూపీస్ ఏమో లాభం వచ్చింది 10%, అంటే 10% ఏమో లాభ శాతం వచ్చింది. అర్థమైందా? ఇది అంటే ఆప్షన్ ఏది ఉంది చూడండి ఇక్కడ, 1250 10%, అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, ఇఫ్ n is a natural number then 9 power 2n minus 4 power 2n is always divisible by n ఒక సహజ సంఖ్య అయితే 9 power 2n minus 4 power 2n ను ఎల్లప్పుడూ భాగించే సంఖ్యలు. ఎల్లప్పుడూ భాగించే సంఖ్యలు. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి, 9 power 2n minus 4 power 2n అన్నాడు కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి ఈ ప్రాబ్లం చేయాలి అంటే మాడ్యులో కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉండాలి. మాడ్యులో అనే కాన్సెప్ట్ ఉంటుంది మ్యాథ్స్లో. సో చూడండి, థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి. వాడు ఏం అడిగాడు, 9 power 2n మైనస్ 4 power 2n. నేనేం చేస్తున్నా చూడండి, ఇక్కడ 9 power 2nని మనం ఏం చేసుకోవచ్చు అని అంటే 9 power 2n ఏం రాసుకోవచ్చు, 3 power 3 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. 3 స్క్వేర్ పవర్ 2n మనకి ఫార్ములా తెలుసు. ఏ పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు ఏం రాసుకోవచ్చు, ఏ పవర్ mnగా రాసుకోవచ్చు కదా, m ఇంటూ nగా రాసుకోవచ్చు. సో 2 2s ఎంత 4, అంటే 3 power 4nగా వస్తుంది. ఎట్ టైం నెక్స్ట్ చూడండి, 4 power 2n ఏం రాసుకోవచ్చు, 4 power 2n. 4 power 2n ఏం రాసుకోవచ్చు అంటే 2 power 2 స్క్వేర్ హోల్ పవర్ 2nగా రాసుకోవచ్చు కదా, అంటే 2 power 4nగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎట్ n ఈక్వల్ టు 1 తీసుకోండి. ఎట్ n ఈక్వల్ టు 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 power 4 ఆఫ్ 1 అంటే ఎంత వస్తుంది, 3 power 4 అంటే ఎంత వస్తుంది, 81 వస్తుంది. 81 అండ్ ఇక్కడ కూడా రిమైండర్ మళ్ళీ 2 power 4n అంటే 2 power 4 ఆఫ్ 1 ఎంత వస్తుంది, 16 వస్తుంది. 81 అండ్ 16. ఇప్పుడు ఇక్కడ 3 power 4 ఆఫ్ 1 దీన్ని మాడిన మనకాడు క్వశ్చన్ ఏం అడిగాను, ఇక్కడ ఆప్షన్ చూడండి 5 13 11 అండ్ 5 అండ్ 13 ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి దీన్ని ఒకసారి మాడ్యులో 5 చేయండి. మాడ్యులో 5 అంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ 5 ఇక్కడ రాసుకోండి, 81 ఇక్కడ రాయండి. 16 5 టైమ్స్ ఎంత వస్తుందా, 80 అంటే 1 వస్తుంది. ఇక దీని 3 power 4n వాల్యూ ఎంత అంటే 1. ఎట్ టైం ఇక్కడ 2 power 4n దీన్ని కూడా మాడ్యులో 5 చేయండి. మాడ్యులో 5 చేస్తే అప్పుడు ఏమైతే 16 డివైడ్ చేయండి 5 తోటి, 5 3 15 అంటే రిమైండర్ ఎంత వస్తుంది 1. అంటే ఇక్కడ దీని ఆన్సర్ ఎంత వస్తుంది 1. దేర్ ఫోర్ ఇక్కడ 5 అనేది 3 power 4n మైనస్ 2 power 4n వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది కదా, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, అంటే 1 మైనస్ 1 ఎంత వస్తుంది 0. 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత 0. అంటే మీకు ఇచ్చిన ఈ టర్మ్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది, 5తో భాగించబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్లో ఇంకొక మనకి ఏమి ఇచ్చిండు, 13 కూడా మెన్షన్ చేసిండు. ఓకేనా. సో 13 చూడండి. ఇప్పుడు 3 power 4 అంటే 3 power 4 ఈక్వల్ ఎంత ఇచ్చాడు 81. చెక్ చేయండి ఒకసారి. మాడ్యులో 13 అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ 81ని 13తో డివైడ్ చేయండి. అంటే అప్పుడు 13 3 టైమ్స్ ఎంత, 13 6 టైమ్స్ ఎంత 78. రిమైండర్ ఎంత వస్తుందా 3 మిగులుతుంది. అంటే దీని రిమైండర్ ఎంత వస్తుంది 3. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ రాసేది రిమైండర్, శేషము రాస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 2 power 4 అంటే ఎంత వచ్చింది 16. మాడ్యులో ఎంత చేస్తున్నాం మనం
13. మీకు ఆల్రెడీ తెలుసు 16ని 13తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. చేయండి. మనకు ఇచ్చిన ప్రాబ్లం ఎటు 9 power 2n మైనస్ 4 power 2n అనేది దాన్ని సింప్లిఫై చేస్తానే కదా 3 power 4n వచ్చింది. 3 power 4n మైనస్ 2 power 4n ఎంత వస్తుంది? 3. ఇక్కడ ఎంత వచ్చింది? 3. ఇక్కడ ఎంత వచ్చింది? 3. 3 మైనస్ 3 ఎంత? 0. ఓకేనా? 3 మైనస్ 3 0. అంటే ఇక్కడ మీకు 5 డివైజరే అండ్ 13 కూడా డివైజరే. ఆన్సర్ ఎంత అంటే 5 and 13 వస్తుంది. సార్ 11 రాదా అంటే చెక్ చేయండి. 11 రాదు. ఎట్లా రానంటే ఒకసారి చెక్ చేయండి. 3 power 4 అని అంటే మనం ఏం చెప్తున్నాం? 81. 81ని మాడ్యులో 11 చేయండి. ఎంత వస్తుంది? 11తో డివిజన్ అయితే 11తో డివైడ్ చేయండి. అప్పుడు ఎంత? 11 7 times అంటే 77. అంటే ఇంకెంత ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 4. నెక్స్ట్ 2 power 4. 2 power 4 అంటే ఎంత? 81. 16. 16. 2 power 4 16. మాడ్యులో 11. మీకు 16ని 11తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడనే మీకు తెలిసిపోతుంది 4 మైనస్ 5 అంటే -1. రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు కదా. రానప్పుడు ఇది ఆప్షన్ కాదు. మనకున్న ఆప్షన్లలో ఓన్లీ 5 and 13. 5 and 13 బోత్ ఆర్ డివిజబుల్ బై గివెన్ నెంబర్. ఓకేనా? n ఈక్వల్ టు 1. ఇక్కడ మీకు ఒకటి కన్ఫ్యూజన్ అవుతారు. ఒక సహజ సంఖ్య అంటే మీరు 1 నుంచి ఎక్కడి వరకైనా నెంబర్ తీసుకోవచ్చు. 1 2 3 4 5 మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఈ 5 and 13 అనే ఆప్షన్ వస్తుంది 100%. ఓకే. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ f of x is equal to 2x square plus 5x plus k satisfies the relation alpha square plus beta square plus alpha beta is equal to 21/4, then k equal to f of x is equal to 2x square plus 5x plus k అనే బహుపదికి ఆల్ఫా బీటాలు రెండు మూలాలు అయ్యేటట్లు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 21/4 అయితే కే వాల్యూ ఎంత అని అడుగుతుంది. సో మీకు కే వాల్యూ కావాలి అని అంటే మీకు ఆల్రెడీ లీనియర్ ఈక్వేషన్స్లో పాలినామియల్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో చూడండి కాన్సెప్ట్లో 4th వన్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే కంటే ముందు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చింది అనుకోండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్స్కి ఆల్ఫా కామా బీటా అనేది 2 రూట్స్ అనుకుంటే 2 రూట్స్ రెండు రూట్లు అనుకుంటే అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతారు అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ అనే కన్ఫ్యూజ్ కాకండి. ఎక్స్కు ముందున్న వాల్యూ ఏంటిది? బి, దట్ ఈస్ -b బై ఏ. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్. ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా, దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, దట్ ఈస్ నథింగ్ బట్ సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాను చూడండి. క్వశ్చన్ ఏం అడిగాను? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాను? 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ కే. 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ కే. దీని ప్లేస్లో వాడు ఏమి ఇచ్చిందంటే 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు క్యాంపేర్ చేయండి. సి వాల్యూ కానీ బి వాల్యూ కానీ ఏ వాల్యూ కానీ చేస్తే ఇక్కడ -b బై అంటే -5/x స్క్వేర్ అంటే 2. అంటే దేని ఈక్వల్ టు? సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు.
సి బై ఏ అంటే కాన్స్టాంట్ ఎంత ఉంది కే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 2. దీనికి సంబంధించి మనకు ఒక రిలేషన్ ఏమి ఇచ్చిండు అంటే రిలేషన్ ఏమి ఇచ్చిండు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు, కండిషన్ ఏమి ఇచ్చిండు అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చిండు అంటే 21/4 ఇచ్చిండు. 21/4 మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటాగా రాసుకోవచ్చు. ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 21/4. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇది ఎట్లా వచ్చింది సార్ అని అంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటాగా ఉంటుంది. ఇదే 2 ఆల్ఫా బీటా అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. ఓకేనా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత ఇచ్చాను, -5/2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 25/4 మైనస్ ఇక్కడ -2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా, ఓన్లీ మైనస్ ఆల్ఫా బీటా మిగులుతుంది అంటే -k/2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు 21/4. ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది 4 వస్తుంది. 2, 4 ఎల్సిఎం ఎంత 4 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 25 - 2k ఈజ్ ఈక్వల్ ఎంత 21/4. ఈ 4 డినామినేటర్స్ ఏముంది కాబట్టి క్యాన్సల్ చేయండి. ఈ 2kని రైట్ సైడ్ పంపించండి. 25 - 21 ఆ 21 మీరు తీసుకురండి ఈజ్ ఈక్వల్ టు 2k. అప్పుడు ఎంత వస్తుంది 25 - 21 అంటే 4, దట్ ఈస్ 2k. 2 2s are 4. దేర్ ఫోర్ కే వాల్యూ ఎంత వచ్చినట్టు ఇక్కడ 2 వస్తుంది. కే వాల్యూ 2. ఆప్షన్ ఏదో చెక్ చేయండి ఒకసారి. కే వాల్యూ 2. నెక్స్ట్ 5th వన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2^115 - 1 అండ్ 2^25 - 1 ఈజ్ 2^115 - 1 మరియు 2^25 - 1ల గాసాబా ఎంత. గాసాబా అన్న, ఇక్కడ హెచ్సిఎఫ్ అన్న, జిసిడి అన్న, ఇవన్నీ సేమే. ఈ ప్రాబ్లం చాలా ఈజీ. డైరెక్ట్ మ్యాథ్స్ వాళ్ళు అయితే డైరెక్ట్ ఆన్సర్ పెడతారు, ఎందుకంటే మనకు ఒక రిలేషన్ తెలుసు. ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ a⁻n - 1 అండ్ a⁻n - 1 దాని దట్ ఈ 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు వీటి జిసిడి ఏందిరా అంటే ఇక్కడ బేసెస్ అనేవి సేమ్ ఉంటాయి. a⁻GCD ఆఫ్ m, n. ఇక్కడ m, n అంటే ఏంటంటే 115 అండ్ 25. వీటికి హెచ్సిఎఫ్ ఏమొస్తుంది అని అంటే ఇక్కడ -1 GCD ఆఫ్ 115 ఇక్కడ 115, 25. ఈ వీటి యొక్క GCD ఎంత వస్తుంది అని అంటే 5 వస్తుంది. ఇక్కడ ఏ అంటే ఎంత 2 ఉన్నాయి కదా, అంటే 2^5 - 1 దట్ ఈస్ నథింగ్ బట్ 32 - 1 డైరెక్ట్ 31 ఆన్సర్ వస్తుంది. ఇది మ్యాథ్స్ వాళ్ళు డైరెక్ట్ చేయగలుగుతారు. ఒకసారి నీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం లేట్ అవుతుంది అనుకోకండి, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు. కొంచెం కాన్సెప్ట్ ప్రకారంగా చెప్తున్నాను నేను. నెక్స్ట్ 5th సొల్యూషన్ చూడండి. ఇక్కడ వాడు ఏమడిగిండు 2^115 - 1 అండ్ 2^25 - 1 వీటి యొక్క హెచ్సిఎఫ్ అంటే గరిష్ట సామాన్య భాజకం. ఓకే, మనకు ఫార్ములా ఏం తెలుసు, a⁻m - 1 అండ్ a⁻n - 1 ఆఫ్ వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటిది అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ a⁻m - 1 అండ్ a⁻n - 1 గాసాబా. వీటి యొక్క గాసాబా ఏంటిది అంటే గాసాబా ఎంతరా అంటే a⁻GCD. ఇది గాసాబా GCD ఆఫ్ m, n - 1. ఇది ఫార్ములా బాబు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే బేసెస్ చూడండి, బేసెస్ ఈక్వల్ ఉంటాయి ఖచ్చితంగా. ఎంత 2 2
జీసీడీ ఆఫ్ ఎం అంటే ఎంత 115, ఎన్ అంటే ఎంత 25 మైనస్ 1 అంటే జీసీడీ ఆఫ్ 115 25 అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 115 25 ఇచ్చింది. కామన్ ఉండాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి 115ని ఏం రాసుకోవచ్చు అంటే మీకు టేబుల్లో చేసుకుంటా అనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే 5 టేబుల్లో క్యాన్సల్ చేయండి. 5 × 23 × 1 వస్తుంది. ఇక్కడ 25ని ఏం రాసుకోవచ్చు అంటే 5 × 5 × 1. ఓకే, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా అంటే అది ఒకటి జస్ట్ ఓన్లీ 5 వస్తుంది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2⁵ మైనస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు 2⁵ అంటే 32 మైనస్ 1 ఈక్వల్ టు 31, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు, బట్ ఎందుకనంటే పేపర్ ఎక్కువ కాబట్టి కొంచెం కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి, ఎందుకంటే ఇప్పటికీ ఒక 7 years తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ ప్రకారం చెప్తా ఉన్నాం. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th one చూడండి. 6th one ఏమి ఇచ్చాను, విచ్ నెంబర్ షుడ్ బి added to 2x³ minus 3x² plus x so that when the resulting polynomial is divided by x minus 2 the remainder is 3. 2x³ మైనస్ 3x² ప్లస్ x అనే బహుపదికి ఒక సంఖ్యను కూడినచో బహుపదిని x మైనస్ 2 చే భాగించగా లభించే శేషం 3 అయితే ఆ సంఖ్య ఎంత? 3 అయితే ఆ సంఖ్య ఎంత? దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఆప్షన్ను బట్టి చేసుకోవచ్చు, మెథడ్ను బట్టి కూడా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ x మైనస్ 2 అనేది భాగిస్తుంది కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు పాలినామియల్లో x మైనస్ f(x) ఈక్వల్ టు ఇచ్చాను. ఇక్కడ డివైడ్ చేసే టర్మ్ అనేది x మైనస్ 2. x మైనస్ 2 అంటే x ఈక్వల్ టు ఇది x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అంటే x ఈక్వల్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే x ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఈ టర్మ్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రిమైండర్ 3 ఎక్స్ట్రా చూసుకోవాలి. అంటే ఇక్కడ 2³ వస్తుంది. 2 × 2³ మైనస్ 3 × 2² ప్లస్ 2 అంటే 2³ × 2 అంటే 8 × 2 16, 4 3 12 అంటే 4 + 2 6. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ను వెరిఫై చేయండి, మనకు రిమైండర్ 3 రావాలి. మనం ఇందులోకి వెళ్ళి ఏ వాల్యూ తీసేస్తే రిమైండర్ 3 వస్తుంది, శేషం 3 వస్తుంది. అంటే -1 తీసేయండి 5 వస్తుంది, ఇది రాంగ్. -2 తీసేయండి అంటే 6 - 2 4 వస్తుంది, ఇది కూడా రాంగ్. ఇది ప్లస్ ఇచ్చింది, 6 + 4 ఇస్తే 10, ఇది కూడా రాంగ్. 6 - 3 ఈక్వల్ ఎంత వచ్చింది? 3. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఆప్షన్ 3గా చేసుకోవచ్చు. లేదు కాన్సెప్ట్ ప్రకారంగా చేయాలంటే ఒకసారి చూడండి. వాడు ఏమి ఇచ్చాడు? f(x) ఈక్వల్ 2x³ మైనస్ 3x² 2x³ మైనస్ 3x² ప్లస్ x. దీన్ని డివైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంది? x మైనస్ 2. ఇక్కడ x మైనస్ 2 అంటే మనకు x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటే x వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే f(2) ఇక్కడ సబ్స్టిట్యూట్ అయింది, f(2) is equal to 2 × 2⁴ minus 3 × 2² plus 2. That is equal to సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది? 6 వస్తుంది, 6 వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ త్రో వెరిఫై చేసుకుందామని అంటే మనకు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆప్షన్లో -3 ఉంది, ఇది ఎంత? ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ ఎంత? 3. సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఇది ఆన్సర్ సొల్యూషన్ అయిపోయింది. ఇది ఇట్లా కాకుండా మనకి ఇక్కడ f(2) ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తే మీ ఆన్సర్ ఇక్కడ 6 వచ్చిందో, ఇప్పుడు 6 వచ్చింది కదా, ఎప్పుడైతే 6 వచ్చిందో అప్పుడు f(2) వాల్యూ అనేది 6 వచ్చింది.
వాడు ఏం చెప్పాను, ఒక నెంబరు ఒక సంఖ్యను కూడినచో అంటే ఒక సంఖ్యను యాడ్ చేయాలి, అంటే ఈ నెంబర్కి ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏందో మనకు తెలియదు, దానిని మనం కే అనుకుందాం. 6 + k రిమైనర్ శేషం ఎంత వచ్చింది అన్నాడు, 3 వచ్చింది అన్నాడు. అంటే 6 + k 3 అంటే k ఎంత రావాలి, 3 - 6. 3 - 6 అంటే ఎంత వస్తుంది, k -3 వస్తుంది. అంటే వాల్యూ ఆ కూడిన సంఖ్య ఎంతరా అంటే -3. కూడిన సంఖ్య ఎంతరా అంటే -3. ఇక్కడ ఆన్సర్ కూడా -3 కూడా. ఆప్షన్ ద్వారా చేసుకుంటే ఇట్లా చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్ సొల్యూషన్ చేస్తాం అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 10 students of class X took part in mathematics quiz. If the number of girls is more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. 10వ తరగతి పరీక్షలో 10వ తరగతి విద్యార్థులలో మ్యాథమెటిక్స్ క్విజ్లో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 10. అందులో బాలుర కంటే బాలికల సంఖ్య 4 అధికం. బాలుర కంటే బాలికల సంఖ్య 4 అధికం. అయితే క్విజ్లో పాల్గొన్న బాలుర సంఖ్య మరియు బాలికల సంఖ్య వరుసగా ఉన్నది. సో ఇక్కడ ఒకసారి మనం ఆప్షన్ త్రూ వెళ్తే ఇందులో పాల్గొన్న మొత్తం మంది ఎంత, 10. ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేయండి, అన్నిటిని యాడ్ చేయండి. 3 + 7 ఎంత, 10. 8 + 2 ఎంత, 10. 5 + 5 ఎంత, 10. 6 + 4 ఎంత, 10. సో అన్నిటికీ టోటల్ 10 ఇచ్చింది కాబట్టి మనం ఆప్షన్ డైరెక్ట్ పెట్టడానికి లేదు ఇప్పుడు. కానీ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఇచ్చాను చూడండి, ఒకవేళ ఆప్షన్లో ఒకటే సమ్ ఈక్వల్ 10 ఉంటే అదే ఆప్షన్ డైరెక్ట్. అది కాకుండా ఇక్కడ బాలికల సంఖ్య బాలుర కంటే బాలికల సంఖ్య 4, అంటే 4 అధికం అన్నది. అంటే బాలురు ఎక్స్ మంది ఉంటే బాలికలు వీళ్ళకన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉండాలి, వీళ్ళకన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఆప్షన్ చూడండి, వీళ్ళ ఇద్దరు ఈక్వల్ ఉన్నారు, లేదు ఇక్కడ 6 మెంబర్స్ తక్కువ ఉన్నారు, ఇక్కడ 2 మెంబర్స్ తక్కువ ఉన్నారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో 3 + 4 గర్ల్స్ 3 ఉంటే 4 అధికం అంటే 7. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ వస్తుంది. అంటే 4 అధికం అంటే బాలుర కంటే బాలికల సంఖ్య, బాలురు 3 ఉంటే బాలికల సంఖ్య ఎంత ఉన్నట్టు, 7 ఉన్నట్టు. 4 ఏదైతే ఎక్కువ ఉంటుందో అది ఆన్సర్. అంటే ఇక్కడ ఉన్నది ఒకటే ఆప్షన్, దట్ ఈస్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్ సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోదాం అనుకుంటే 7th వన్ చూడండి, అప్పుడు ఏమి ఇచ్చిండు, బాలుర సంఖ్య నాకు తెలియదు, ఎక్స్ అనుకుంటాను, ఇది బాయ్స్. గర్ల్స్ని ఏమనుకుంటానంటే ఇప్పుడు 4 అధికం అన్నాడు కదా, x + 4, వీళ్ళందరూ టోటల్ మెంబర్స్ ఎంతమంది, 10. ఇప్పుడు x + x ఎంత, 2x. ఇక్కడ +4 ఉంది, అడిగిపోతే ఎంత, 10 - 4 అంత ఎంత వస్తుంది, 6. ఇక్కడ 2 3 టైమ్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 3 వచ్చింది. ఎక్స్ వాల్యూ 3 వచ్చిందంటే ఎక్స్ ఎవరిల్లా, బాయ్స్. నెక్స్ట్ గర్ల్స్ వాల్యూ కావాలంటే x + 4 వేయండి, దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 4 7. వీళ్ళు ఎవరిల్లు, గర్ల్స్. ఓకేనా, ఇప్పుడు కానీ ఆప్షన్ డైరెక్ట్ చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ 8th వన్ చూడండి, ఇక్కడ ద సొల్యూషన్ ఆఫ్ 3 of 2u + v ఈజ్ ఈక్వల్ టు 7uv అండ్ 3 of u + 3v ఈక్వల్ టు 11uv ఈజ్. వీటిని సాల్వ్ చేస్తే వచ్చే యూవి వాల్యూ ఎంత అని అడుగుతుంది. సో వీటన్నిటిని మోస్ట్లీ మీరు సాల్వ్ చేసి కూడా డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఆప్షన్స్ త్రో కూడా వెళ్ళొచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఆప్షన్స్ ద్వారా వెరిఫై చేయండి. ఆప్షన్ వెరిఫై చేయండి. ఫస్ట్ ఆప్షన్ u = 1 v = 0, u = 1 v = 0. అప్పుడు ఏమవుతుంది, 3 of 2 of 1 + 0 ఈజ్ ఈక్వల్ ఎంత, 7 × 0 అంటే v వాల్యూ 0 ఇచ్చింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0 వస్తుంది. అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, 3 × 2 ఎంత వచ్చింది, 6 వచ్చింది. 3 × అంటే మళ్ళీ 2 ఈక్వల్ రాలేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఈజ్ రాదు ఇక్కడ 6 అని 2 ఈక్వల్ రావాలి, రాలేదు. సో సరే డైరెక్ట్ ఒకసారి సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్లో u = 1 ఇచ్చిండు, v = 1 ఇచ్చిండు. ఇక్కడ
యూ ఈక్వల్ 1 అంటే 2 ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 1 ఇంటూ 1 1 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది 7 వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి 2 ప్లస్ 1 ఎంత 3 3 3 ఎంత 9 9 ఈక్వల్ 7 అయిందా అంటే ఆప్షన్ 2 కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 1 కాదు ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. ఆప్షన్ 3 సార్ మరి రిమైనింగ్ చేస్తలేరు కాబట్టి నెక్స్ట్ పార్ట్ అంటే ఇక్కడ ఏని 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు 2 ఈక్వేషన్స్ కూడా ఈక్వల్ రావాలి. ఒక ఈక్వేషన్ కూడా కరెక్ట్ రానప్పుడు అది రాదు, ఆన్సర్ కాదు అది. నెక్స్ట్ ఒకసారి డైరెక్ట్ చూడండి. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఫోర్త్ వన్ చూడండి. u ఈక్వల్ టు 1 ఇచ్చిండు, v ఈక్వల్ 3/2 అంటే 3 ఆఫ్ 2 ఆఫ్ 1 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు 7/2 రావాలి మనకి. అంటే ఇక్కడ చూడండి ఎల్సిఎం చేయండి. 2 2s ఎంత 4 ప్లస్ 3 ఎంత 7/2. ఓకే ఇక్కడ ఇక్కడ 3 ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం చేయండి. 3 ఆఫ్ 7/2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 7/2 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఆఫ్ 7/2 ఈక్వల్ టు 7/2 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చింది కదా 3 ఆఫ్ 2u ఇక్కడ సారీ 3 ఆఫ్ u ప్లస్ 3v అని ఈ ఈక్వేషన్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ వస్తుంది. u అంటే ఎంత ఇచ్చిండాడు 1, u అంటే ఎంత ఇచ్చిండు 1, 3 ఇంటూ v అంటే ఎంత ఇచ్చిండు 3/2 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ సారీ ఇక్కడ మనకి సారీ ఇక్కడ 7 ఇంటూ యూవి ఇచ్చింది కదా. u అంటే 7 ఇంటూ 3/2 అంటే 21/2. ఇది కూడా 21/2 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 21/2 వస్తుంది. రెండు ఈక్వలే వస్తుంది. 21/2 21/2 వస్తుంది. రెండు ఈక్వలే వస్తాయి. అంటే ఒకటి వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ 11 ఇంటూ యూవి అన్నాడు 1 ఇంటూ 3/2 అంటే ఇది ఆర్హెచ్ఎస్ పార్ట్ ఎంత 33/2 వచ్చింది. ఇక్కడ చూడండి 3 3s ఎంత 9/2. ఇక్కడ ఎల్సిఎం చేయండి. 2 ప్లస్ 9 11/2 అంటే 3 ఇంటూ 11/2 అంటే ఎంత వస్తుంది 33/2. అంటే ఆప్షన్ మనకి ఏమవుతారు అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకే నైన్త్ వన్ చూడండి. నైన్త్ వన్ ఏం అడిగినాడు క్వశ్చన్. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇచ్చిండు. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద జీరోస్ ఆర్ ఇన్ ఏపీఆర్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇచ్చిన కండిషన్ x³ మైనస్ 12x² ప్లస్ 39x మైనస్ 28 అనే బహుపదికి గల శూన్యాలు అంక శ్రేణిలో ఉన్నట్లయితే ఇక్కడ అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంక శ్రేణి అంటే ఏపీలో ఉన్న టర్మ్స్ మనకి ఎప్పుడు కానీ ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2d సో అని ఇట్లా వెళ్తూ ఉంటాయి. అంటే వాటి యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది. డిఫరెన్స్ అనేది దీన్ని మనం ఏమంటారు అంటే ఈ డీని రాసినాం కదా ఇక్కడ దీని కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఇదంతా సొల్యూషన్ చేయాలంటే మీకు ఒక పేజ్ నిండుతుంది. సో ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేయండి. ఇక్కడ -1 ఉంది, -3 ఉంది. ఎంత కలపాలి -2 యాడ్ చేసింది. ఇక్కడ -3 నుంచి 7 పోవాలంటే 7 ఇక్కడ -3 అంటే దగ్గర ప్లస్ 10 యాడ్ చేయాలి. ఇక్కడ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ 6 యాడ్ చేసింది అంటే కామన్గా రావాలి టర్మ్ కూడా. ఇక్కడ -4 చేసిండు. ఇక్కడ ఏం చేసిండు 2కి 1కి -1 1కి 7కి ప్లస్ x
ఇది కూడా కాదు, అంటే ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్లో కామన్ డిఫరెన్స్ ఎంత? 1+3 ఎంత? 4. మరి 4+3 ఎంత? 7. ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చిందా? డిఫరెన్స్ అనేది సేమ్ వస్తే అది ఖచ్చితంగా అంకశ్రేణిగా ఉన్నట్టు, ఏపీలో ఉన్నట్టు. ఇన్ అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్. సార్ చూడండి, 10th వన్ చూడండి. ఆడ ఎక్స్ ఈక్వల్ ఇచ్చిండు, ఇంగ్లీష్లో కరెక్ట్ లేదు. అండర్ రూట్ ఆఫ్ 3a + 2b ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 3a - 2b బై అండర్ రూట్ ఆఫ్ 3a + 2b మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3a - 2b అయితే bx² - 3ax + b. సో ఇటువంటి క్వశ్చన్స్ కనిపించినప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్ డైరెక్ట్ 0 అనే ఆప్షన్ పెట్టేస్తారు. ఓకే, బట్ ఒకసారి దీన్ని సింప్లిఫై ఎట్లా చేయాలనేది చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ 0 వస్తుంది ఆన్సర్. 10th వన్ వాడు ఏమి ఇచ్చిండు అంటే ఎక్స్ ఈక్వల్ ఇచ్చింది కదా. మనం ఈ పార్ట్ని మనం ఏమనుకుంటారు అంటే, ఇది పార్ట్ని పి అనుకోండి, పార్ట్ని క్యూ అనుకోండి, రెండు సేమే ఉంటుంది. ఇక్కడ పి ఉంటుంది, ఇక్కడ క్యూ ఉంటుంది. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లేదు అంటే a + b అనుకుంటా అన్నా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే a + b కాడ మెన్షన్ చేసిండు కదా. p + q బై p - q మల్టిప్లై అయ్యాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇంటూ p - q ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ q. ఒకసారి p టర్మ్స్ అని ఒకసారి రాయండి, q టర్మ్స్ అని ఒకసారి రాయండి. xp - xq ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ q. p టర్మ్స్ ఇటు తీసుకురండి, xp ఆ p అటు మైనస్ p, ఇది q ప్లస్ xq. ఇక్కడ ఏం కామన్ ఉంది? p అనేది కామన్ ఉంది. p కామన్ తీస్తే x - 1, ఇక్కడ q కామన్ తీస్తే x + 1 వస్తుంది, అంటే 1 + x అరే x + 1. ఇక్కడ స్క్వేరింగ్ చేయండి ఒకసారి. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? p² ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు q² ఆఫ్ x + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ p వాల్యూ ఎంత ఇచ్చిండ్రు అంటే అండర్ రూట్ ఆఫ్ 3a + 2b ఇచ్చిండు, 2b. ఒకవేళ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3a + 2b. ఎట్ ఎ టైం ఇక్కడ q² ఈక్వల్ ఎంత వస్తారంటే 3a - 2b. ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యాను, p² అంటే ఎంత? 3a + 2b ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ అని అంటే a - b హోల్ స్క్వేర్, x² + 1 - 2x. ఇది a - b హోల్ స్క్వేర్ రా బాబు, ఇది a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు q² అంటే ఎంత ఇచ్చాను? 3a - 2b ఇంటూ x + 1 అంటే x² + 1 + 2x. ఓకే, సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఈచ్ టర్మ్ మల్టిప్లై అయ్యండి, 3a ఇంటూ x², ఈచ్ టర్మ్ ప్లస్ 3a మైనస్ 6ax. నెక్స్ట్ 2bx² ప్లస్ 2b మైనస్ 4bx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అప్పుడు ఏమవుతుంది? 3ax² ప్లస్ 3a ప్లస్ 6ax. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్రతిదానికి మైనస్ వస్తుంది, -2bx² -2b -4bx. ఇప్పుడు మీరు ఇదంతా క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ చూడండి. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఎట్లుంటాయంటే రెండు ఈక్వల్ ఉండాలి అండ్ సేమ్ సైన్ అంటే సింబల్ సేమ్ ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ +3 ఏముంది, ఇక్కడ కూడా +3 ఏముంది. ఇక్కడ చూడండి ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేవి ఉన్నాయా? ఏం లేవు. సరే సింప్లిఫై చేయండి. ఇక్కడ -4bx ఉంది, ఇక్కడ కూడా -4bx ఉంది. ఓకే, ఇక్కడ bx² ఉంది, ఇక్కడ bx². ఈ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా, ఈ సైడ్ అంటే 2bx² + 2bx² ఎంత అంటే 4bx² వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ -6ax ఉంది, ఇక్కడ +6a. ఇటు వస్తే ఏమవుతుంది? 12
ఏఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి +2b ఉంది, ఇటు వస్తే మళ్ళీ ఈ -2b అటు పోతే ఏమవుతుంది +2b, అంటే అది కూడా 4b ఈజ్ ఈక్వల్ ఎంత 0. వాడు అడిగింది ఏంటంటే అన్నిట్లలో 4 కామన్ ఉంది కదా, 4 ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ టర్మ్, ఈచ్ టర్మ్, అంటే bx² + 3ax + b ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 0. ఓకే, bx² + 3ax + b ఈక్వల్ ఎంత 0. ఇది డైరెక్ట్ ఆన్సర్, ఇది డైరెక్ట్ పెట్టవచ్చు 0 అని. ఓకే, నెక్స్ట్ 11th వన్ చూడండి. ఏ మోటార్ బోట్ whose speed is 9 km/h in still water goes 12 km downstream and comes back in a total time of 3 hours. Then the speed of the steam is నిశ్చలమైన నీటిలో 9 km/h వేగంతో ఒక మోటార్ బోట్ 12 కిలోమీటర్ కింది ప్రవాహమునకు పోయి తిరిగి వచ్చుటకు మొత్తం 3 గంటలు పట్టింది. అయిన ప్రవాహ వేగం ఎంత? సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆప్షన్లలో ఇక్కడ 12 ఉంది, 9 ఉంది. 12కి 9కి డివైజర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్, ఆన్సర్ 3. ఓకే, ఇప్పుడు మనకు అట్లా కాకుండా మొత్తం చేస్తాం సార్ అని అనుకుంటే డైరెక్ట్ ఆన్సర్ 3, ఎందుకంటే అదొకటే ఉంది కాబట్టి. అది దీనికి షార్ట్ కట్ కూడా మనకు ఒకటి ఉంటుంది, నిశ్చల నీటిలో ప్రవాహ వేగం పాటు ఎదురుగాను. ఈ కీ కోడ్ ఉంటుంది మన యాప్లో కూడా, ఇది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఉంటుంది. సరే అక్కడ నుంచి కాన్సెప్ట్ వినండి ఒకసారి. ఇక్కడ వాడు ఏమి ఇచ్చిండంటే నిశ్చల నీటిలో 9 కిలోమీటర్లు పోతుండు, 9 km/h పోతుండు. ప్రవాహ వేగం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 9x ప్రవాహ వేగం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే 12 కిలోమీటర్లు కదా, 12 కిలోమీటర్లు పోయి వచ్చేటప్పుడు ఎంత 3 గంటలు పడుతుంది. అంటే దీని ఆన్సర్ చూడండి ఒక్కసారి. 12/12 కిలోమీటర్లు నిశ్చల నీటిలో కూడా 9 + x టర్మ్స్ పడుతుంది. ఇక్కడ ఎదురుగా రావడానికి 9 - x టర్మ్స్ పడుతుంది, x టర్మ్. మొత్తం పట్టిన టైం ఎంత అంటే 3 గంటలు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 12 అనేది కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తుంది కూడా. 3 1 టైం, 3 4 టైమ్స్, 3 4 టైమ్స్, 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే డైరెక్ట్ సింప్లిఫై చేస్తుంది. ఇక్కడ 9 - x ఉంటుంది, ఇక్కడ 9 + x ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 9 + x ఇంటూ 9 - x వస్తుంది. ఓకేనా, 1 ఇంటూ ఇదే ఇంటూ 1 ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ -x + x క్యాన్సల్. 9 + 9 ఎంత 18, 18 4 ఎంత 72. ఇది 72 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a + b, ఇది a - b, అంటే a² - b², అంటే 81 - x² వస్తుంది. x² టర్మ్ అటు తీసుకెళ్ళండి, x² ఆ 72 తీసుకెళ్ళండి. 81 - 72 అంటే x ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 81 - 72 అంటే 9, అంటే x ఈక్వల్ టు 3 వస్తుంది. ప్రవాహ వేగం ఎంత అంటే 3. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 12th వన్ చూడండి. ఫ్రమ్ ది adjacent graph of the polynomial f of x equal to x² + bx + c for which, అంటే మనకు ఒక గ్రాఫ్ ఇచ్చిండు. గ్రాఫ్ ద్వారా ఇచ్చిన ఆప్షన్స్ వెరిఫై చేయాలి, ఏది కరెక్ట్ అనేది చూడండి. ఇది ఇటువంటి గ్రాఫ్స్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన కీనోట్ డైరెక్ట్ ఉంటుంది. ఏ అనేది ఇక్కడ చూడండి గ్రాఫ్, ఏ అనేది <0 ఉంటుంది, బి అనేది <0 ఉంటుంది, సి అనేది <0. సరే ఇది ఎట్లా సార్ అంటే మనకి కింద క్లాస్లో డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ డైరెక్ట్ ఆన్సర్ 2.
13th వన్ చూడండి. ఒక పాఠశాలలో the students of class 8 of a school donated 2401 in all for Prime Minister's National Relief Fund. Each student donated rupees is equals to the number of students in the class. Find the number of students in the class. ఒక పాఠశాలలోని 8వ తరగతిలోని అందరు విద్యార్థులు ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చిన విరాళాలు 2401. ప్రతి విద్యార్థి తరగతిలోని విద్యార్థుల సంఖ్యకు సమానంగా రూపాయలను విరాళంగా ఇచ్చినచో ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఒకసారి ఈ 2401 చూడంగానే మ్యాథ్స్ స్టూడెంట్ డైరెక్ట్ ఆప్షన్ పెడతాడు. అంటే ఇది ఇచ్చిన ఆప్షన్లో ఒక స్క్వేర్కి ఈక్వల్ ఉంటుంది. ఓకేనా? వాడు ఏం చెప్పిండంటే ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు అన్ని రూపాయలు అంతే మంది స్టూడెంట్ ఈక్వల్ అమౌంట్ 16 మంది ఉంటే 16 మంది ఈక్వల్ డొనేట్ చేసేది 16 రూపాయలతో చొప్పున. సో వాడు కండిషన్ ఏమి ఇచ్చిందంటే ఎక్స్ మెంబర్స్ ఉంటే అంతే అమౌంట్ తోటి పే చేస్తే మనకి వచ్చిన విరాళాలు ఎంత అంటే 2401. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2401. ఈ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 2401 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తారు అంటే ఇది 2401 అనేది 2500కి దగ్గరలో ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 49 వస్తుంది. 100% 49 వస్తుంది. 49 స్క్వేర్ ఎంత అంటే 2401. 49 స్క్వేర్ ఎంత అంటే 2401 అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ 50 ప్లస్ టీటా మైనస్ కాస్ ఆఫ్ 40 డిగ్రీ మైనస్ టీటా ప్లస్ tan 1 డిగ్రీ tan 10 tan 20 tan 70 tan 80 tan 89 tan 89. ఒకసారి దీని డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ సైన్ ఆఫ్ 50 ప్లస్ టీటా ఉంది, కాస్ ఆఫ్ 40 మైనస్ టీటా ఉంది. దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ 40 మైనస్ టీటాను కాస్ ఆఫ్ 40 మైనస్ టీటాను ఏం రాసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ ఆఫ్ 50 ప్లస్ టీటాగా రాసుకోవచ్చు కదా. 50 ప్లస్ టీటా ఎందుకనంటే 90 మైనస్ ఎంత 50 ఎంత 40 మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. ఇప్పుడు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఎంత కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత సైన్ టీటా వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటుంది అంటే సైన్ టీటా. అంటే ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటే కాస్ ఆఫ్ 40 ప్లస్ టీటా ఈక్వల్ ఎంత అంటే సైన్ ఆఫ్ 50 ప్లస్ టీటా. అంటే ఇక్కడ సైన్ ఆఫ్ 50 ప్లస్ టీటా ఇక్కడ సైన్ ఆఫ్ 50 ప్లస్ టీటా ఏమైందంటే క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ టర్మ్ అనేది 0, ఫస్ట్ టర్మ్ అనేది 0. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు వాడు వాల్యూ ఇక్కడ tan 1 tan 10 tan 20 tan 70 tan 80 tan 89. ఈ tan 89ని మనం ఏం రాసుకోవచ్చు అంటే tan ఆఫ్ 90 మైనస్ 1గా రాసుకోవచ్చు కదా. tan ఆఫ్ 90 మైనస్ 1 tan ఆఫ్ 90 మైనస్ టీటా ఎంత అంటే cot టీటా, దట్ ఈస్ cot 1 డిగ్రీ. అంటే cot 1 డిగ్రీ tan టీటా ఇంటూ cot టీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1. tan టీటా ఇంటూ 40 టీటా ఈక్వల్ ఎంత అంటే 1. అంటే అట్లా అన్ని క్యాన్సిల్ అయితే నీకు టర్మ్స్ ఎంత ఉంటాయి అంటే ఓన్లీ 1 మిగులుతుంది. ఎట్లా సార్ అంటే ఇక్కడ tan 10 ఇక్కడ cot 10 వస్తుంది, tan 20 ఉంది ఇక్కడ cot 20 వస్తుంది. అంటే 0 ప్లస్ 1 ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 15th వన్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ is inscribed in a circle of radius 6 centimeters then its side. 6 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్తంలో సమబాహు త్రిభుజం అంతర్లిఖింపబడినచో ఆ త్రిభుజం యొక్క భుజం కొలత ఎంత? ఎంత? దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి రేడియస్ r ఈక్వల్ టు a/√3 ఉంటుంది. ఇక్కడ మీకు a/√3 అంటే ఇక్కడ మనకి ఆ భుజం అడిగింది.
భుజం అడిగాను. భుజం అంటే ఇక్కడ భుజం అంటే ఏనే కదా. ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ √3. క్యాపిటల్ ఆర్ అంటే ఎంత 6. ఏ ఈక్వల్ ఎంత 6 √3 విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే 6 √3. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th వన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఓపీక్యూ రైట్ యాంగిల్ ఎట్ పి, రైట్ యాంగిల్ ఎట్ పి ఓపీక్యూ ఇచ్చిండు. ఓపీక్యూ ఇక్కడ ఓపీ ఈక్వల్ ఎంత ఇచ్చిండు అంటే 7 ఇచ్చిండు. అండ్ ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 సెట్. దాని కాస్ క్యూ వాల్యూ ఈక్వల్ ఎంత ఇచ్చాను అంటే ఇక్కడ యాంగిల్ కాస్ క్యూ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అడిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వెరిఫై చేయండి. మీరు ఆప్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి త్రిబులెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి. త్రిబులెట్ లేదు, దీన్నే తెలుగులో త్రికములు అంటారు. త్రికములు అంటే ఎట్లుంటాయంటే పైథాగరస్ థీరంలో మనకి సైడ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 దీనికి 6, 8, 10 అంటే ఇటువంటిది ఉంటుంది. మీకు ఎట్లా అంటే ఈ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత అంటే 5 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 25. అంటే ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ ఏముంటుంది అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇట్లా త్రిప్లెట్ కొన్ని ఉంటాయి 3, 4, 5 అని, 3, 4, 5 ఇట్లా 6, 8, 10. సో అట్లనే ఇక్కడ కూడా త్రిప్లెట్ ఏంద్రా అంటే 7, 24, 25. అంటే 7, 24, 25 ఇక్కడ 24 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి కాస్ట్ ఇటా వాల్యూ అడిగింది. కాస్ట్ ఇటా అంటే ఏంది అడ్జసెంట్ సైడ్, ఈ సైడ్ బై హైపోటెన్యూస్, ఈ సైడ్ బై ఇది అంటే 24/25. అంటే దాట్ 24/25 రిక్వైర్డ్ ఆన్సర్. అంతేగాని ఇదంతా చేయాలని చాలా టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ 17th వన్ చూడండి. sec a ఆఫ్ 1 మైనస్ sin a ఇంటూ sec a ప్లస్ tan a ఈక్వల్ టు వాల్యూమ్. ఓకే, ఓకే ఇది మైండ్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకో. సెక్ అంటే సెక్ ఏ అంటే ఇది 1/cos a వస్తుంది. ఇక్కడ 1/cos a, ఇది 1 మైనస్ sin a ఇంటూ sec a అంటే 1/cos a, ఇది 1/cos a ప్లస్ sin/cos. అంటే ఇక్కడ ఇది 1 ప్లస్ న్యూ డినామినేటర్ అనేది సేమ్ ఉంది కాబట్టి 1 ప్లస్ sin a బై cos a వస్తుంది. అంటే 1 మైనస్ sin a బై 1 మైనస్ sin a అంటే 1 ప్లస్ sin a. అంటే a మైనస్ b అంటే a ప్లస్ b అంటే ఎంత వస్తుంది 1 మైనస్ sin స్క్వేర్. అంటే 1 మైనస్ sin స్క్వేర్ థీటా అంటే ఎంత cos స్క్వేర్ థీటా. అంటే ఇక్కడ cos స్క్వేర్ a బై ఇక్కడ కూడా ఇక్కడ ఒక cos a ఇక్కడ ఒక cos a మొత్తం మళ్ళీ ఏమైతే cos స్క్వేర్ a అవుతుంది. అంటే cos స్క్వేర్ a బై cos స్క్వేర్ a ఎంత అంటే ఆన్సర్ 1. ఇది డైరెక్ట్ ఆప్షన్. ఒకసారి చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి. ఇటువంటి ప్రాబ్లం ఖచ్చితంగా మళ్ళీ కూడా రిపీట్ కావచ్చు ఈసారి కూడా. 17 వాడు ఏం అడిగిండ్రు అంటే sec a ఇంటూ 1 మైనస్ sec a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ సెకండ్ a ప్లస్ tan a. సో ఈ ట్రిగనోమెట్రీ నుంచి వచ్చింది. సెకండ్ a అంటే సెకండ్కి ఆపోజిట్ cos a ఇంటూ sec a ఈక్వల్ టు 1 అని. ఇక్కడ 1 మైనస్ sin a. ఇక్కడ సెకండ్ a అంటే 1/cos a. ఇక్కడ మళ్ళీ tan a అంటే sin a బై cos a, sin a బై cos a. ఓకే, 1/cos a ఇంటూ ఇక్కడ 1 మైనస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a బై, ఎందుకంటే డినామినేటర్ అనేది సేమ్ ఉంది cos a. ఇక్కడ a మైనస్ b, ఇది a మైనస్ b, ఇది a ప్లస్ b. a మైనస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఫార్మ్ అయింది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 1/cos స్క్వేర్ a ఇంటూ 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a. 1 మైనస్ sin స్క్వేర్ థీటా ఫార్మ్ అయింది అంటే cos స్క్వేర్ థీటా.
అంటే 1/cos² ఇంటూ cos². క్యాన్సల్ చేయండి, cos² క్యాన్సల్ అయితే ఆన్సర్ ఇస్ 1. ఓకే, నెక్స్ట్ 18th వన్ చూడండి. వాడు ఏం అడిగిండు, ఈ క్రింది రేఖాచిత్రంలోని సమాచారాన్ని ఉపయోగించి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. y వాల్యూ ఫైండ్ అవుట్, మీకు ఆల్రెడీ పైథాగరస్ రూల్ చెప్పిన నేను. ఇక్కడ ఏసీ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు, 20 ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ అడ్జసెంట్ సైడ్ ఎంత ఇచ్చిండు, 10. మనకి ఆపోజిట్ సైడ్ కావాలి అంటే మీకు ఏం తెలుసు, 20² = y² + 10². 20² అంటే 400, అది 10² అంటే 100, ఇటు సైడ్ వస్తే -100, దట్ ఈస్ ఈక్వల్ టు y². ఓకే, 300 ఈజ్ ఈక్వల్ ఎంత, y². ఇప్పుడు ఇది అప్రాక్సిమేట్లీ y² అని అంటే 17² అంటే 17² అంటే ఎంత వస్తుంది, ఇది a²కు దగ్గరలో ఉంది. 18² అంటేనేమో 18² అంటే 324 వస్తుంది. అంటే 17² అంటే ఎంత వస్తుంది, 289. అంటే దీని అప్రాక్సిమేట్లీ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫ్రమ్ ఆప్షన్ నుంచి 17.32 వస్తుంది. అంటే y వాల్యూ ఎంత అంటే 17.32 వస్తుంది. నెక్స్ట్ 19th వన్ చూడండి. వాడు ఏం అడిగిన క్వశ్చన్, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 1° to cos 180. ఒకసారి ఇటువంటి వాల్యూస్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, మీకు తెలిసిన నెంబర్, ఇక్కడ దీని విలువ డైరెక్ట్ 0 వస్తుంది. ఎట్లా 0 వస్తుంది సార్ అని అంటే, cos 1 cos 2 ఇవన్నీ మీరు చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ క్యాన్సిల్ అవ్వకుంటూ వెళ్తాయి. ఇక్కడ మధ్యలో cos 4 అండ్ cos 45 వస్తుంది, cos 45 వస్తుంది, cos 60 వస్తుంది, అండ్ ఇట్ టైం cos 90 వాల్యూ వస్తుంది. ఇక్కడ cos 90 వాల్యూ ఎంత రానంటే 0. అంటే మరి ఇవన్నిటిని మల్టిప్లై చేసినప్పుడు 1 × 2 × 3 సంథింగ్, ఈ టర్మ్ అంతా ఇంటూ 0, జీరోని దేంతో మల్టిప్లై చేసినా కూడా ఆన్సర్ 0. దట్ ఈస్ cos 90 వాల్యూ ఎంత అంటే 0. 0 ఇంటూ సంథింగ్ ఎంత అంటే 0. ఓకే, నెక్స్ట్ సో 20th ప్రాబ్లం చూడండి. మనకి కింద ఇచ్చిన పట్టికను ఉపయోగించి ఏం చేయమనంటే tan 53° 38' వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, tan 53 వాల్యూ ఎంత అంటే 53 వాల్యూ ఎంత ఇచ్చాను, 1.3564, 1.3564. ఓకే, మళ్ళీ 38 మినిట్స్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ ఎంత ఇచ్చిండు 16. అంటే మనకి 0.0016 సమ్ చేయండి. సమ్ చేస్తే 1.3580, విచ్ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. దీని ఎట్లా రాస్తారు సార్ అంటే tan 53° + 38 ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. 21 ప్రాబ్లం చూడండి. cos θ వాల్యూ ఇచ్చాను, అయితే వాడు θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. cos θ = 0.4457 ఇచ్చాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, cos θ అంటే సో θ ప్లేస్లో మీకు తెలిసిన వాల్యూస్, cos 30 వాల్యూ ఎంత వస్తుంది, cos 30 √3/2. అంటే దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే √3 అంటే 1.732/2 అంటే 0.865 వస్తుంది. నెక్స్ట్ cos 45 తీసుకోండి. cos 45 తీసుకుంటే ఎంత వస్తుంది, 1/√2. 1/√2 అంటే 0.707 వస్తుంది. నెక్స్ట్ cos 60 తీసుకోండి. cos 60 వాల్యూ ఎంత, cos 60 1/2 అంటే 1/2 అంటే ఎంత వస్తుంది, 0.5 వస్తుంది. నెక్స్ట్ cos 75° తీసుకోండి. cos 75° వాల్యూ ఎంత వస్తుంది, దీనికి √3 - 1/√3 + 1 సింప్లిఫై చేయండి, 0.26 వస్తుంది. ఓకేనా, 0.26. వాడు ఏమన్నాడు అని అంటే
వాడు ఇచ్చిన వాల్యూ చూడని ఓకే, వాడు ఇచ్చిన వాల్యూ చూడండి ఇక్కడ 0.4457 కదా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి లైస్ బిట్వీన్ ఉంటుంది అంటే కాసు 60 అంటే 60 డిగ్రీస్ నుంచి ఇది 86 సంథింగ్ ఇంత వస్తుంది ఒకసారి చూడండి అప్రాక్సిమేట్లీ అది 60 డిగ్రీస్ నుంచి టీటా అనేది 75 డిగ్రీస్ మధ్యన ఉంటుంది. అంటే 60 డిగ్రీస్ నుంచి 75 డిగ్రీస్ మధ్యన ఉన్న ఆప్షన్ ఏదైనా ఉన్నదంటే దట్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్ 63 డిగ్రీస్ 32 మినిట్స్. ఓకేనా, 32 మినిట్స్. ఇక 22. సో 22 ప్రాబ్లం చూడండి. ఇటువంటి ఆన్సర్ డైరెక్ట్ 2+2+2 లాస్ట్కి 8 టీటా అని కనిపించింది అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ 2 cos θ. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది మీకు ఇక్కడ తెలవాల్సిన ఫార్ములా ఏంటంటే 1 + cos 2θ = ఏంటంటే 2 cos² θ. ఇక్కడ cos 2θ ఫార్ములా తెలిస్తే మీకు ఇది ప్రాబ్లం ఈజీ అవుతుంది. ప్రాబ్లం నెంబర్ ఎంత 22 అది క్వశ్చన్ చూడండి. లోపల ఉన్న దానిలో 2 కామన్ తీస్తున్నా అప్పుడు 1 + cos 8θ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి సింప్లిఫై చేస్తే ఇక్కడ 1 + cos 8θ అంటే ఎంత వస్తుంది 2 cos². దీని వాల్యూ ఎంత 2 cos² 4θ వస్తుంది. అంటే ఇక్కడ 2 × 2 ఎంత 4 cos² 4θ. ఇక్కడ దీన్ని 4 cos² అంటే ఏం రాసుకోవచ్చు 2² cos² 4θ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది రూట్లో ఉంది, ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది 2. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ టర్మ్ అప్పుడు ఏమవుతుంది 2 + 2 cos² 4θ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కామన్ తీయండి 2 ఇక్కడ 8 ఉన్న పార్ట్ ఏమవుతుంది అని అంటే 8 ఉన్నది 4 అవుతుంది. 4 కాస్త ఏమవుతుంది 8 నుంచి 4 వస్తుంది, 4 నుంచి 2 వస్తుంది, 2 నుంచి 1 వస్తుంది. సో సేమ్ ఇక్కడ ఎన్ని ఉన్నది ఇక్కడ 8లో హాఫ్ ఎంత 4, 4లో హాఫ్ ఎంత 2, 2లో హాఫ్ ఎంత 1. అంటే మన ఆన్సర్ డైరెక్ట్ ఎట్లా పెట్టుకోవచ్చు అంటే 2 cos θ. ఓకేనా, మనకి ఎన్ని ప్లస్లు ఉంటే అన్ని అంత తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ 8 ఉంది, నెక్స్ట్ టర్మ్లో 4 వస్తుంది, ఈ టర్మ్ అంత ఎంత వస్తుంది 4, ఈ టర్మ్ ఎంత వస్తుంది 2, ఈ టర్మ్ ఎంత వస్తుంది 1, అంటే 2 cos θ. ఇది సింప్లిఫికేషన్ ప్రాసెస్. ఇది 2 కామన్ తీయండి 1 + cos² 4θ. ఆన్సర్ ఎంత వస్తుంది 2² × cos² 4θ. ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ చేస్తే నెక్స్ట్ ఎంత మిగులుతుంది మళ్ళీ cos 2θ వస్తుంది, cos 2θ. మళ్ళీ క్యాన్సల్ చేస్తే ఓన్లీ cos θ వస్తుంది, 2 cos θ వస్తుంది బయటికి. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా. ఇక్కడ వరకు 22 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.